ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో మరో 3 రోజుల్లో జరగబోయే మినీ మేడారం జాతరకు గత వారం రోజుల నుంచే భక్తుల రద్దీ పెరిగింది. సుమారు 20 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే మేడారం జాతరకు వచ్చే భక్తులు ముందుగా జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి సమ్మక్క సారలమ్మలను దర్శించుకుంటూ ఉంటారు. అనంతరం తలనీలాలు సమర్పిస్తారు. మేడారం జంపన్న వాగులో నీరు లేకపోవడంతో జంపన్న వాగు వెలవెలబోయి కనిపిస్తోంది. జంపన్న వాగులో చుక్క నీరు లేకపోవడంతో మేడారం వచ్చిన భక్తులు నిరాశతో నల్లాల కింద స్నానాలు ఆచరిస్తున్నారు. మినీ మేడారం జాతర ఇంకా 3 రోజుల సమయం ఉండటంతో లక్నవరం సరస్సు నుంచి నీటిని విడుదల చేస్తే జంపన్న వాగులోకి నీరు చేరుకుంటుందని, జంపన్న వాగు నిండుకుండలా కనిపిస్తుందని మేడారం జాతరకు వచ్చే భక్తులు చెబుతున్నారు. అధికారులు తక్షణమే లక్నవరం నుంచి జంపన్న వాగుకు నీటిని తరలించే ప్రక్రియ చేపట్టాలని కోరుతున్నారు. కొమరం జిల్లా కాగజ్ నుండి వచ్చాము. ప్రతి సంవత్సరం మేము వస్తాము. ఇది మినీ జాతరకు ఈ వారం తొలిఘట్టం. ఈరోజు వచ్చాము. మేము ప్రతి ఏళ్ళగా వచ్చాము. వస్తే ఇక్కడ మేము వచ్చాము, దర్శనం చేసుకుంటాము. మేము భద్రనగర్ కార్యకర్త కాగజ్ నగర్. వాస్తవం ఏంటంటే పోయిన సంవత్సరం మన జంపన్న వాగులో వాటర్ ఉంటుండే, ఈసారి వాటర్ లేవు. ఫెసిలిటీస్ కల్పించాలి. ప్రతి భక్తులు వస్తున్నారు, నీళ్ళు లేవు, ఏం లేవు. ఇక్కడ కొంచెం వాటర్ ఫెసిలిటీస్ ఉంటే బాగుంటుంది. వచ్చేది జంపన్న వాగులో స్నానం చేసి సమ్మక్క సారలమ్మ దర్శనం తీసుకోవడం కోసము. అదొకటి బాగాలేదు. దయచేసి అధికారులు ఈ జంపన్న వాగులో వాటర్ కల్పించాలి. నెక్స్ట్ బుధవారం నుంచి జాతర స్టార్ట్ అవుతుంది. ఈ తొలిఘట్టం ఈరోజు. కావున దయచేసి అధికారులు ఆలోచించి